ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైల్వే కోడూరు పట్టణంలోని విజయ కన్వెన్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్, టోల్గేట్ మార్గంగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఘనంగా సాగింది. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్న నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. విజయ కన్వెన్షన్, చిట్వేల్ రోడ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, లక్ష్మీ ప్యారడైజ్ మీదుగా శ్రీకృష్ణదేవరాయల సర్కిల్, టోల్గేట్ వరకు కొనసాగి చివరకు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముగిసింది. బైక్లతో నిండిన ఈ ర్యాలీ పట్టణమంతా ఆకట్టుకుంది. టీడీపీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల్రాయుడు, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు, ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ కెకే చౌదరి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్, అలాగే టీడీపీ నాయకుడు విశ్వేశ్వర్ నాయుడు పాల్గొన్నారు. నాయకులు బుల్లెట్ బైక్లపై ర్యాలీని ముందుండి నడిపిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలివ్వడం పార్టీకి శుభపరిణామమని తెలిపారు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండాలి, కేంద్రము ఆర్థిక సంక్షోభంలో ఉండాలి. జనరేట్ చేసుకొని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పేదల పార్టీగా, పేదవాళ్ళ కొరకు, పేదవాళ్ళ వల్ల వచ్చినటువంటి పార్టీకి మంచి నాయకత్వం దొరకడం మన అదృష్టంగా భావిస్తూ వారికి నిన్ను 3 ఏళ్ళు ఆయుష్ను ప్రసాదించాలని చెప్పేసి మన నియోజకవర్గం, కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలిపిన దానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16 సంవత్సరాలు ఆంధ్ర ప్రజల్ని పరిపాలించాడంటే తప్పకుండా ప్రజల యొక్క మెప్పు పొందినట్టే మనం అనుకోవాలి. ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా బీసీఆర్ గారు చెప్పినట్టు పాదయాత్ర చేయడం, పాదయాత్రలో ప్రజలకి ఎన్నో వాగ్దానాలు చేయడం, ప్రజలు ఆయనకి అంటే తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం,
ఆ వాగ్దానాలని నిర్వహించేటటువంటి అవకాశం కూడా ప్రజలు కల్పించారు. ఆ పద్ధతిలోనే ఆయన ప్రయాణిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో దేశ విదేశాలలో ఎక్కువ పెట్టుబడులు తెచ్చి ఆయన ప్రయత్నం ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అప్పుడు కానీ తర్వాత కానీ చంద్రబాబులో ఉన్నటువంటి పట్టుదల తన కుమారుడు కూడా ఉందన్న సంకల్పంతో వారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. తప్పకుండా ఆయనకి ఇచ్చిన బాధ్యతని బాగా నిర్వర్తించి ప్రజల్ని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేదానికి వెంకటేశ్వర స్వామి వారికి అవకాశం కల్పించాలా. ఇప్పుడే మన పీసీఆర్ గారు అన్నట్టు మన బాలాజీ జిల్లా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి మనం దగ్గరుండే దేవుడు కాబట్టి మనం కోరుకొని వారికి ఆయన ఆశీస్సులతో యువనేత కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమాన్ని భుజానికెత్తుకొని వాళ్ళ యొక్క కుటుంబాల్లో వెలుగును నింపిన ఏకైక నాయకుడు యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా 1 కోటి మంది సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి తీసుకొని వచ్చిన ఏకైక నాయకుడు యువనేత నారా లోకేష్ గారు. ఆ విధంగా ఏదైతే ఈరోజు మరొక 40 సంవత్సరాలు యువ రక్తంతో ఈరోజు ముందుకు సాగే విధంగా ఆయన భుజస్కంధాల పైన తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు నియమించిన రోజే ఈ రోజు పనిచేసిన సామాన్య కార్యకర్తకి ఒక మండలంలో ఒక కార్యకర్తకి క్లస్టర్ గా ఒక కార్యకర్తని జాతీయ స్థాయిలో పొలిట్ బ్యూరో కూర్చోబెట్టిన ఘనత ఈ రోజు నారా లోకేష్ గారికి చెందుతుంది. అదేవిధంగా అలాంటి ఒక గొప్ప కార్యకర్తల సంక్షేమం కోసం అదేవిధంగా పేద బడుగు వర్గాల కోసం పనిచేసే మనస్తత్వం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మనవుడిగా ఆయనలోని మొండితనం ముసుడితనం కలిగిన నాయకుడు. అదేవిధంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిలోని దూరదృష్టి అదేవిధంగా విజన్ కలిగిన నాయకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 3వ తరంలో దొరకడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు ఏదైతే ఆయన పట్టాభిషేకం జరుగుతుందో మంగళగిరిలో రేపు ముందస్తుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజలు ఈ ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో ఈ రోజు రైల్వే కోడూరుకు చేరుకొని పెద్దలు పత్యాల చంగలరాయుడు గారు అదేవిధంగా కస్తూరి ఇస్మాయిల్ గారు అదేవిధంగా పత్రికా నరసింహప్రసాద్ గారు అదేవిధంగా విశ్వేశ్వర నాయుడు గారు అదేవిధంగా మిగిలిన తెలుగుదేశం పార్టీలో 100ల మంది ముఖ్య నాయకుల సమక్షంలో ఈ రోజు యువత కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీగా నారా లోకేష్ గారికి మద్దతు తెలుపుతూ ఈ రోజు జరిగిన భారీ ర్యాలీ ఈ రోజు ఆయనకు ఎంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో ఆయనకు మద్దతు ఉందో దానికి నిదర్శనం. కాబట్టి ఈ రోజు ఇది ఒక పండుగ వాతావరణంలో రైల్వే కోడూరులో జరుపుకోవడం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నారా లోకేష్ గారి నాయకత్వం రైల్వే కోడూరులో నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ బైక్ ర్యాలీని అదేవిధంగా ఈ యొక్క కొబ్బరికాయల కొట్టి ఆయనకి మద్దతు తెలిపే కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది. అన్న ఎన్టీఆర్ గారి నుంచి అభివృద్ధి సంక్షేమం అంటూ తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పటికే ప్రజల మనసులు చరుగున్నారు. అదే విధంగా ఇక రాబోయే రోజుల్లో మన యువ నాయకులు మనలందరినీ సంతోషపెట్టే విధంగా ముఖ్యంగా పేద ప్రజలని అదే విధంగా యువకుల్ని ఉత్తేజపరిచే విధంగా ఆయన పరిపాలన ఉండబోతుందని ఈ పార్టీని ఆయన వెన్నంటి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కూడా సరైన న్యాయం చేస్తూ ముందుకెళ్తాడని ఈ రోజు అంతటి శక్తినివ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యకర్తకు మీరున్నారన్న భరోసా ఈ రోజు రాష్ట్రంలో యువగల రథసారథి పసుపు దళపతి నారా లోకేష్ బాబు కార్యనిర్వాహక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేపు ప్రమాణ స్వీకారం ఈ శుభ సందర్భంలో తెలుగుదేశం శ్రేణులను కథం తొక్కించిన మీ ఇద్దరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సగర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.